సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు జస్ట్ టీం కాదు బాస్, పూర్తి బీస్ట్ మోడ్. మొదట ఫియర్లెస్, తర్వాత ఫైటింగ్ స్పిరిట్, ఇప్పుడు అయితే డైరెక్ట్ గా వైల్డ్ ఫైర్ క్రికెట్ ఆడుతోంది ఎస్ఆర్హెచ్. ప్రత్యర్థి బౌలర్లపై పవర్ ప్లేలోను అటాక్ మోడ్ ఆన్ చేస్తూ స్కోర్ బోర్డును పబ్జీ కిల్ కౌంటర్ లా పరిగెత్తిస్తోంది. ఇక బౌలింగ్ లో స్లోవర్స్, యార్కర్స్ తో బ్యాటర్లను ఫ్రీజ్ చేస్తూ కామిన్స్ సేన టోర్నీలో టాప్ గేర్ లో దూసుకెళ్తోంది. రెండేళ్ల క్రితం ఫైనల్ కి వెళ్లిన ఎస్ఆర్హెచ్ గత సీజన్ లో మాత్రం అభిమానులకు పూర్తి హార్ట్ బ్రేక్ ఇచ్చింది. ప్లే ఆఫ్స్ కే రాలేక ట్రోలర్స్ మెటీరియల్ అయింది. ఈ సీజన్ ఆరంభంలో కూడా ఇది అదే స్టోరీనా అని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. కానీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ గేమ్ పూర్తిగా ఫ్లిప్ చేశారు. భారీ టార్గెట్లు చేజ్ చేయడం, బ్యాటింగ్ పిచ్ లపై వికెట్లు తీయడం, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ను చూసి మిగతా టీమ్స్ ప్రెషర్ లోకి వెళ్తున్నాయి. ఐపీఎల్ లో ఇప్పుడు మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ డ్యూయో అంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. మొదట్లో హెడ్ కొంచెం సైలెంట్ గా ఉన్న అభిషేక్ మాత్రం బౌలర్లను చీల్ చేశాడు. ఇప్పుడు హెడ్ కూడా పూర్తి బ్యాట్ టు బీస్ట్ మోడ్ లోకి వచ్చేశాడు. పవర్ ప్లే లో వీళ్ళ బ్యాటింగ్ చూస్తే అది క్రికెట్ మ్యాచ్ కాదు, హైలైట్స్ ప్యాక్ అనిపిస్తోంది. ఓపెనర్లు 8-9 ఓవర్లకే స్కోర్ ను 100 దాటిస్తే తర్వాత స్టేజ్ ను ఇషాన్ కిషన్ టేక్ ఓవర్ చేస్తున్నాడు. ఒక హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి వస్తే మ్యాచ్ పూర్తిగా ఎస్ఆర్హెచ్ చేతిలోకి వెళ్ళిపోతుంది. క్లాసెన్ ఈ సీజన్ లో కంప్లీట్ మ్యాన్ లా ఆడుతున్నాడు. నితీష్ అయితే బ్యాట్ తో మ్యాచ్ కి బెస్ట్ ఫినిషింగ్ ఇస్తున్నాడు. బాల్ తో అవసరమైనప్పుడు వికెట్లు తీస్తూ గేమ్ చేంజర్ అవుతున్నాడు. గత ఏడాది 182 పరుగులు, 2 వికెట్లు మాత్రమే తీసిన నితీష్ ఈ సీజన్ లో ఇప్పటికే 222 పరుగులు, 7 వికెట్లు తీశాడు. పూర్తి ఆల్ రౌండ్ షో ఇస్తున్నాడు. ముఖ్యంగా క్లాసెన్ తో కలిసి ఆడే ఇన్నింగ్స్ ఫ్యాన్స్ మైండ్ లో ఇంకా రిపీట్ మోడ్ లోనే ఉన్నాయి. సన్ రైజర్స్ బ్యాటింగ్ అంత డామినేట్ చేయడంతో చివర బ్యాటర్లకు పెద్దగా ఛాన్స్ రావడం లేదు. కానీ సలీల్ అరోరా, అనికేత్ వర్మ లాంటి ప్లేయర్స్ అవకాశం ఎప్పుడు వస్తుందా అని రెడీగా ఉంటున్నారు. ఎప్పుడు ఛాన్స్ వచ్చినా మ్యాచ్ ను తిప్పేయగల సామర్థ్యం వాళ్ళలో కనిపిస్తోంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ను చూసి బ్యాటర్లు నిజంగానే హడలెత్తిపోతున్నారు. దానికి మెయిన్ రీజన్ ఇషాన్ మలింగ. పర్పుల్ క్యాప్ వేసుకుని దూసుకెళ్తున్న ఈ పేసర్ ఇప్పటికే 16 వికెట్లు తీసి అదరగొట్టాడు. కెప్టెన్ ప్యాట్ కామెంట్స్ ఆలస్యం వచ్చినా సత్తా చాటుతున్నాడు. సకీబ్ హుస్సేన్ ప్రతి మ్యాచ్ లో వికెట్ తీస్తూ సైలెంట్ అసాసిన్ గా మారాడు. ప్రఫుల్ హింగే, శివాంగ్, హర్ష్ కూడా సపోర్ట్ ఇస్తూ పూర్తి బౌలింగ్ యూనిట్ ను డేంజరస్ గా మార్చేశారు. 2016 తర్వాత మరోసారి టైటిల్ గెలవాలని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కలలు కంటున్నారు. 2024లో ఫైనల్ దాకా వెళ్లి ట్రోఫీ మిస్ అయిన ఈ జట్టు ఇప్పుడు మాత్రం కప్పు కొట్టాలని దూసుకెళ్తోంది. మిగిలిన 3 మ్యాచ్ల్లో కనీసం 2 గెలిస్తే ప్లే ఆఫ్స్ దాదాపు ఖాయం. అన్ని గెలిస్తే టాప్ 2 ఛాన్స్ కూడా ఉంది. అప్పుడు ఫైనల్ కు వెళ్లేందుకు 2 అవకాశాలు వస్తాయి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లో కూడా ఎస్ఆర్హెచ్ మెరుగుపడాల్సి ఉంది. క్యాచ్ డ్రాప్స్ చేస్తే మ్యాచ్ చేజారిపోతుంది. పంజాబ్ కింగ్స్ చేసిన మిస్టేక్స్ నుంచి నేర్చుకొని అదే ఫైర్ తో ముందుకెళ్తే ఈసారి ఆరెంజ్ ఆర్మీ నిజంగానే కప్ లిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంది.